రైతుకు కష్టం తెచ్చిన తెల్ల బంగారం, పత్తి రైతుకు పుట్టెడు కష్టాలు, గిట్టుబాటు ధర దక్కక రైతు దిగాలు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడమే సమస్య. తెలంగాణ రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటిదాకా యూరియా దొరక్క కష్టాలు అనుభవించారు. ఇప్పుడు పత్తి పంటకు గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. మంచి వర్షాలు కురిశాయి కదా అని ఆనందించే లోపే భారీ వర్షాలు దెబ్బతీశాయి. దీంతో పంట దెబ్బతిన్నది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షాల కారణంగా పూత కాత రాలిపోయింది. కాయలు విచ్చుకోకపోవడంతో దూది బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇక చేతికందిన పంటనైనా అమ్ముకుందామంటే కుర్రీలు పెడుతున్నారు. పైగా సీసీఐ కూడా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇళ్లల్లో దాచుకుందామంటే స్థలం లేదు. దీంతో పత్తి నల్లబారిపోతోంది. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆ వ్యాపారులు పత్తి నాణ్యత లేదంటూ రేటు తగ్గిస్తున్నారు. క్వింటాల్ పత్తికి ప్రకటించిన మద్దతు ధర 8,110 రూపాయలు. కానీ రైతులకు ఇస్తున్నది మాత్రం సగటున 6,150 రూపాయలు. అసలు జెండా పాట కింద పాడిందే 5,100 రూపాయలు. దీంతో ఒక్కో రైతు క్వింటాకు కనీసం 1,500 రూపాయల దాకా నష్టపోతున్నాడు. దీనంతటికీ కారణం సీసీఐ అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడమే. మిరప పంటకు తెగుళ్లు సోకి సరైన దిగుబడి రాలేదు. దీంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పత్తి పంట వేశారు. చివరికి పత్తి పంట కూడా నష్టాన్నే తెచ్చిపెడుతోంది. ఇలాగైతే వచ్చే పంటకు పెట్టుబడి ఎలా అని దిగాలు పడుతున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు కోలుకోలేని దెబ్బ ఖాయం. పత్తి రైతుల సమస్యలు తక్షణమే తీరాలంటే ముందుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తోంది బీసీవై పార్టీ. పత్తి రైతులకు కనీసం మద్దతు ధర దక్కేలా చూడాల్సింది ప్రభుత్వ విధి కాదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.